నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని వీడియోలుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం. ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అనేది మనం గోచార ఫలితాలను ఇందులో మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారి మహర్దశ, వారి రాశి చక్రాన్ని అనుసరించే వారికి ఫలితం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం గోచారము అంటే గ్రహ సంచారాన్ని అనుసరించి గురువు, శని, రాహుకేతువులు, మేజర్ ప్లానెట్స్ వీటి ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది, అలాగే మిగతా తక్కిన గ్రహాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు, కొన్ని 40 రోజులకి, చంద్రుడు 2.5 రోజులకి, రవి నెల రోజులకి తిరుగుతూ ఉంటారు ఒక్కొక్క రాశిలో. ఇలా మనం చూసుకున్నట్టయితే గురువు అత్యధికంగా ఒక రాశిలో సంవత్సరం పాటు ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మిథున రాశిలోకి తన సంచారం చేయబోతున్నారు. సరస్వతి నదికి పుష్కరాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఒక్కొక్క రాశిలో సంచారం చేసినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి రావటం జరుగుతుంది. అందుకే పుష్కర స్థానము, అలాగే తీర్థము, ఆ తీర్థంలో చేసే దాన ధర్మాలు, శ్రాద్ధము ఇవన్నీ కూడా ఎంతో విశేషమైనవి. ఇలాగే మనం చూసుకుంటే శని కూడా మారుతున్నారు మార్చి 30వ తారీఖు, రాహుకేతువులు మారుతున్నారు మే 19వ తారీఖు, గురువు మే 15. సో ఇవన్నీ చూసుకుంటే మనం ఎలా ఉంటుంది తులారాశి వారికి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహస్థితి చూసుకున్నట్టయితే వృషభంలో గురువు ఉంటారు, తర్వాత మిథునంలోకి ట్రాన్సిట్ అవుతారు. అలాగే కుజుడు మిథునంలో, అలాగే మనకి ఉగాది రోజు చూసుకున్నట్టయితే ట్రాన్సిషన్ కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మీనంలో ఉంటున్నాయి. కాబట్టి దీన్నే షష్టగ్రహ కూటమి అని కూడా మనం అంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ తులారాశి వారికి మనం షష్టగ్రహ కూటమి గురించి వీడియోలు చేసుకున్నాం. కాబట్టి ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందరికీ, తులారాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. అలాగే వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంది ఈ సంవత్సరం అని మనం చెప్పవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరము వృషభ రాశి వారి తర్వాత తులారాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి అన్ని సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా వీరు విజయాన్ని అందుకుంటారు, సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో కృషికి తగిన ఫలితం అనేది వీరికి కనబడుతుంది. అంటే మానిటరీ బెనిఫిట్స్ అనుకోండి, ప్రమోషన్ అనుకోండి, ఇవన్నీ కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రమోషన్ వచ్చినా రాకపోయినా మానిటరీ బెనిఫిట్ మనకు వీరికి ఉంటుంది. ఎందుకంటే గురుబలము ఉన్నది, శని బలము ఉన్నది. కాబట్టి ఎంత కృషి చేస్తే, ఎంత కష్టపడితే అంత అభివృద్ధి పదంలో ఈ సంవత్సరం వీరు సాగుతారు. కాబట్టి ప్రమోషన్లు అనేవి వస్తాయి, వ్యాపారాలు అనేవి బాగుంటాయి. బిజినెస్ చేసేవారికి, వ్యాపార రంగంలో కొత్తగా మొదలుపెట్టిన వారికి కానీ, పాత వ్యాపారాలు చేసేవారికి కానీ కంటిన్యూషను వీరందరికీ కూడా అభివృద్ధి ఉంది అని మనం చెప్పవచ్చు. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. అంటే పూజాది కార్యక్రమాలు కానివ్వండి, వ్రతాది కార్యక్రమాలు, అలాగే తీర్థయాత్రలు చేయటము, ఇలాంటి వాటిల్లో ముందుగా పాల్గొంటారు అని మనం చెప్పవచ్చు. ఎంత కష్టపడితే అంత లాభము అని మనకి సూచిస్తున్నది. విద్యార్థులకు కూడా బాగుంది. పరీక్షల్లో విజయాలు అనేవి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత అనేది వీరు సాధిస్తారు. అలాగే వివాహాలు అవుతాయి. ఎవరైతే అవివాహితులు ఉన్నారో ఈ రాశి వారికి వివాహం అనేది సూచిస్తున్నది. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం అనేది
సూచిస్తున్నది. కాబట్టి ఆనంద వాతావరణం అనేది కనబడుతుంది. ఎటు చూసినా కూడా గురు అత్యంత యోగవంతంగా భాగ్యంలో సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. అలాగే శని సంచారం కూడా అనుకూలం, షష్టంలో ఉన్నది. కాబట్టి ఇది కూడా ఎంతైనా వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. శని సంచారం కూడా అనుకూలము. వీరి ఉద్యోగ స్థానంలో ఆధిపత్యం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. పెద్దవారుగా ఉండి రాజకీయాల్లో ఉన్నవారికి కూడా లాభం అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి, మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రమోషన్స్, అలాగే మానిటరీ బెనిఫిట్స్ అంటే డబ్బు పరంగా కూడా వీరికి హైక్స్ అనేవి ఉంటాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే కొంత జూలై నవంబర్ మధ్యలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శని వక్రించినప్పుడు పంచమంలో కొంత సంతానం మీద కూడా ఒక కంట వీరు కన్ను వేయవలసిన అవసరం ఉంటుంది. వీరి కన్ను గప్పి తిరిగే ప్రమాదం అయితే కనబడుతోంది. కాబట్టి సంతాన విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది అవసరము. అలాగే రాహుకేతువులు చూసుకున్నట్టయితే పంచమంలో ట్రాన్సిట్ అనేది జరుగుతోంది. రాహువు అలాగే వీరికి ఏకాదశంలో కేతువు. కాబట్టి రెండు కూడా వీరికి కలిసి వస్తుంది అని మనం చెప్పవచ్చు. సృజనాత్మకంగా ఆలోచించి పని చేస్తే కనుక అన్నిట్లోనూ విజయం అనేది సాధిస్తారు. ఉద్యోగంలో లాభం అనేది వీరికి సూచిస్తున్నది. అలాగే జూదము, లాటరీలకి కొంతగా దూరంగా ఉండాలి. కొంత వాటి జోలికి వెళ్ళినట్టయితే ఇబ్బందులు పాలవుతారు. అనవసరమైన ప్రయాసలు మనం చేయకూడదు అని మనం చెప్పటం అనేది జరుగుతోంది. కాబట్టి తిప్పట అనేది కొంత కనబడుతోంది. అలాగే కేతు సంచారం కూడా మంచిది, లాభంలోనే ఉన్నది ఏకాదశంలో, కాబట్టి మంచిది అని మనం చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉన్నది. అలాగే సినిమా వారికి, సంగీతం వారికి, నాటక రంగం వారికి కూడా అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. అలాగే మనం ఉద్యోగం చేసే స్థానంలో కూడా మనకి అధికారుల అండదండలు కూడా మెండుగా ఉంటాయి ఈ సంవత్సరము అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వీరికి చూసినట్టయితే కొంత రాహుకేతువులకి దానం చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది, సరిపోతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే గణపతి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసుకున్నట్టయితే ఏమన్నా అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవి మనకి తప్పిపోతాయి, పక్కకి వెళతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు వజ్రం ధరించినట్టయితే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి బాగుంటుంది. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు, అలాగే లక్కీ నెంబర్ 6. కాబట్టి ఏవైనా పనులు చేసేటప్పుడు అలాంటి వస్త్రాలు ధరించటము, అలాంటి క్లాత్ ఒకటి మన దగ్గర పెట్టుకోవటము, లేదు ఆ నెంబర్ 6వ నెంబర్ దానికి సరిపడట్టుగా మనం ఏదైనా పని ప్రారంభించుకోవటము, ఆ సంఖ్య వచ్చినప్పుడు 6వ తారీఖు కానివ్వండి, అలాగే మనకి చూసుకుంటే 24వ తారీఖు కానివ్వండి, 15వ తారీఖు ఇలా వచ్చినప్పుడు మనం పనులు చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ సంచారము, గురు సంచారము, శని సంచారము, రాహుకేతు సంచారము అన్నీ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కొంత శని వక్రించినప్పుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశము, అలాగే గురువు కూడా మళ్ళీ కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ మిథునానికి రావటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కాస్త ఉద్యోగ స్థానంలో ఒడిదుడుకులు అనేవి 1 నెల 2 నెలలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొంత కనబడుతున్నది. ఏ తర్వాత చూసుకున్నట్టయితే అంతా కూడా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉంటుంది. ఈ సంవత్సరాన్ని వీరు అనుకూలంగా మార్చుకున్నట్టయితే జీవితంలో అభివృద్ధి పదం వైపు వీరు సాగుతారు అని మనం చెప్పవచ్చు. కాస్త జీవితంలో స్థిరపడుతున్నామా అనే వీరికి సందేహం కలుగుతుంది. అలాగే స్థిరపడాలి అని చెప్పి కూడా దృఢ సంకల్పం కూడా కలుగుతుంది. కాబట్టి వీరు గట్టి ప్రయత్నాలు చేసుకుంటే అన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. అన్నీ కూడా యోగవంతంగా ఉంది ఈ సంవత్సరం అని చెప్పని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పిన పరిహారాలను పాటించి ఈ సంవత్సరం అద్భుతమైన విజయాల్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.